హలో అందరికీ. సండే నైట్ డిన్నర్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తానండి. నైట్ డిన్నర్‌లోకి పుల్కా చేసి పన్నీర్ కర్రీ అయితే చేశాననమాట. కర్రీ చేయడం అయిపోయిన తర్వాత పుల్కాలైతే చేసుకుంటున్నానండి. గోధుమ పిండి ఒక 1 అవర్ ముందే కలిపి పెట్టుకున్నాననమాట. కొంతసేపు నానిన తర్వాత పల్చగా పుల్కాలు చేసుకున్నామనుకోండి చక్కగా పొంగుతూ వస్తాయండి. నేనిక్కడ కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను. మామూలుగా పుల్కా అంటే కొంచెం చిన్న సైజే చేసుకుంటాము. నేనేంటంటే 4 చేసే దగ్గర 2 చేయొచ్చు, పని తొందరగా అయిపోతుందని కొంచెం పెద్ద పెద్దవైతే చేసేస్తున్నానండి. ఇలా పల్చగా చేసుకుంటే చక్కగా పొంగుతూ వస్తాయండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి పొంగాయంటే. ఇంకా పుల్కాలన్నీ అయితే చేసేసానండి. ఈ పన్నీర్ కర్రీ ఎలా చేయాలన్నది ఆల్రెడీ ఛానల్‌లో ఉందండి. ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకిక్కడ డిన్నర్ అయితే పెట్టేస్తున్నానండి. డిన్నర్ చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా గిన్నెలైతే ఏమీ కడగలేదనమాట. ఇంక డిన్నర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ గిన్నెలన్నీ అయితే కడిగేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు పుల్కాలు చేశాను కదా! స్టవ్ నిండా పిండది పడిందనమాట. ఇంక ఈ స్టవ్ గట్టు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నైటే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నామనుకోండి మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్‌గా అనిపిస్తుంది.